హలో, నేను మిస్ రావు. కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్రవాద దాడి జరిగింది. దాంట్లో 28 మంది చనిపోయారు. దానికి కారణాల మీద ఇప్పుడు అన్వేషిస్తున్నారు చాలామంది, దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి కొంతమంది అంటుంటే, కాదని చెప్పి పాకిస్తాన్ వ్యూహం అని చెప్పి మరి కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరిగింది, దాని పర్యవసానాలు ఏందని దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు లేక పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. హలో అండి. హలో మేడం. దాడి దురదృష్టకరం, బాధ వేసింది నాకు కూడా. అంటే ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని చంపేశారు వాళ్ళు. ఆ సంఘటన ఏంటి, దాన్ని ప్రభుత్వ వైఫల్యం కానీ అలాంటిది ఏమైనా కనిపించిందా? నా దృష్టిలో ప్రభుత్వ వైఫల్యమేనండి. ఎందుకంటే మన రక్షణ, భద్రత వ్యవహారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని, నిఘా వ్యవస్థలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. అవసరమైనప్పుడు వాళ్ళు రాష్ట్రాల సహాయం తీసుకుంటారు తప్పితే రాష్ట్రాలకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఎన్ఐఏ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక హరగోపాల్ గారిని అరెస్ట్ చేయాలనుకోండి, ఒక సంధ్య గారిని మీద ఉపా యాక్ట్ పెట్టాలనుకోండి, వాళ్ళని అరెస్ట్ చేసే సందర్భంలో లోకల్ పోలీసుని వాడుకుంటారు తప్పితే వాళ్ళు స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారవుతుంది. అంటే ఎన్ఐఏ జాతీయ భద్రత సంబంధించి జరుగుతుంది. వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళని సహాయం తీసుకుంటారు అంతవరకే. అంతేగాని ఒక్కొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదండి వాళ్ళు చాలా అమాయకులండి, మంచోళ్ళండి, మీరు ఎందుకు అలా అనుకున్నారో కానీ వాళ్ళని వదిలిపెట్టండి అంటే కూడా వాళ్ళు వినరు. వాళ్ళు అనుకుంటేనే వీళ్ళని వదిలిపెడతారు. అట్లాగే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అలాగే ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ ఉంది బీజేపీ గవర్నమెంట్ కాదు కదా అని మాట్లాడుతున్నారు. అసలు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, ముస్లిం పార్టీకి సంబంధించిన ఒమర్ అబ్దుల్లా ఉన్నా, ముఫ్తీ ఎవరున్నా సరే వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళకి ఏదైనా సమాచారం తెలిస్తే వాళ్ళు అలర్ట్ చేస్తే చెయ్యలేదు, మీకు తెలిసి చెప్పలేదు అని అడిగే అవకాశం ఉంటుంది తప్పితే మొత్తం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద వేయటానికి వీల్లేదు. అంటే మొత్తం కేంద్రందే బాధ్యత. ఎవరు? అమిత్ షాదిను, రాజ్నాథ్ సింగ్దే బాధ్యత ఈ విషయంలో. మరి వాళ్ళిద్దరూ సరిగా ఉన్నారా లేదా? మనం మామూలుగా ఏం గొప్పలు చెప్పుకుంటాం, చేయమ చిటుక్కుమన్నా కనిపెట్టే రక్షణ వ్యవస్థ ఉంది మన దగ్గర, ఇంకేవేవో పేర్లు చెప్తుంటారు, ఛాతీ ఉంది, శాస్త్ర సాంకేతికత ఉంది, ఇంకేంటి అదేంటి ఇదేంటి అని చెప్పుకుంటాం మనం. మరి ఏంటి నుండి ఎందుకు ఇలా జరిగింది? ఇలా జరగాల్సిన అవసరం లేదే. మరి ఎక్కడ వైఫల్యం జరిగింది? నిఘా వ్యవస్థలు తప్పు చెప్పినాయా? అంచనాలు వేయడంలో తప్పు జరిగిందా? ఏం జరిగింది? మీరైతే బాధ్యత వహించాల్సిందే కదా. ఇంకొకళ్ళు ఎవరో వచ్చేసేసి ఏదో మోడీ ఉంటే ఇక్కడ ఆయన మీరు అన్నట్టు 56 అంగుళాల ఛాతీ అడ్డం పెడతాడు అన్నట్లు భారతదేశంలో మోడీ లేని టైం చూసి చేశారు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకటే, వాళ్ళు కాశ్మీర్ మాది అని చెప్పాలనుకుంటున్నారు ఆ టెర్రరిస్టులు. వాళ్ళ ధిక్కార స్వరం ఏంటి అంటే ఈ కాశ్మీర్ మీద మాకు హక్కు ఉంది అని చెప్తున్నారు. అంతకంటే వేరే ఏం లేదు. వాళ్ళ టెర్రరిజానికి ఏంటి కారణం? కాకపోతే వాళ్ళల్లో ఆ ఉద్దేశాలని చొప్పించి వాళ్ళని టెర్రరిస్టులుగా తయారు చేసే ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఎవరు అంటే అమెరికానే. అమెరికానే. పాకిస్తాన్ అంటారు. అవును, పాకిస్తాన్ని ఒక ప్లేస్గా వాడుకున్నాయండి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గోరింక గుడ్లు పొదగటం రాదు. ఏం చేస్తుంది? చిలుక స్థావరంలో వెళ్ళి గుడ్లు పెడుతుంది. పాడడం మొదలెట్టిన తర్వాత అది గోరింకో చిలకో ఏదో తేలిపోతుంది. అవునా? అట్లాగే భారతదేశంలో అమెరికా డైరెక్ట్గా వచ్చి పక్కనే లేదు కాబట్టి ఇక్కడ ఏమైనా చెయ్యాలి అంటే చేయలేదు. మన పక్కన పాకిస్తాన్ ఉంది. వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ దేశం మీదైనా సరే అమెరికా వాళ్ళు ఒక ఆధిపత్యాన్ని తీసుకోవాలి అనుకుంటే అది ఆర్థికంగానా రాజకీయంగానా ఏ రకంగా ఆయుధాలు అమ్ముకోవటం కోసమైనా సరే వాళ్ళు అనుకున్నారు అంటే ఏం చేస్తారంటే ఆ పక్కనున్న ఒక దీవినో లేకపోతే ఒక సముద్రంలో ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ వాళ్ళు ఒక స్థావరం ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు ఇంతకుముందు కూడా డిగో గార్షియాలో వాళ్ళకి ఆయుధ స్థావరాలు ఉండేవి.
ఆ ఎత్తేయమని ఆ దేశం వాళ్ళు అడిగారు. ఇవాళ వీళ్ళు ఉన్నారు, ఎవరు, పాలస్తీనాను హమాసు ఇజ్రాయెల్ పోట్లాడుకుంటున్నారు. దానికి ఎవరు కారణం? అమెరికా కదా, ఆయుధాలు అమ్ముకోవటానికి కదా. రష్యాను ఉక్రెయిన్ పోట్లాడుకుంటున్నాయి. అసలు ఉక్రెయిన్ యుద్ధం చేయమని చెప్పింది ఎవడన్నా చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొడతా ఒక కోడికి దాని ప్రాణం ఉంటుందా? రష్యా ముందు ఉక్రెయిన్ అంతే. మరి ఎందుకు చేసింది? ఆ మాత్రం తెలియక చేసిందా? చేసిందిగా, చేసినందుకు అనుభవిస్తుంది. ఇప్పుడు పాలస్తీనా అయినా అంతే, ఇజ్రాయెల్ అయినా అంతే. ఇక మనం ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తీసుకుందాం. ఈ పాకిస్తాను ఒసామా బిన్ లాడెన్కి స్థావరం ఇచ్చింది కదా. మరి మీకు తెలిసి మీరు పాకిస్తాన్కి ఎంత సాయం చేశారో ప్రపంచం మొత్తానికి తెలుసు. చైనా మీద ఆధిపత్యం సాధించడానికి మీరు ఎన్నెన్ని కుతంత్రాలు చేశారో అమెరికా వాళ్ళు, అంటే నాదే పైచేయిగా ఉండాలి అని చేశారు కదా. మరి చేసినప్పుడు ఆ దేశంలో ఎంత పేదరికం ఉంది. అసలు ఇప్పుడు ఉగ్రవాదంలోకి రమ్మనగానే పరిగెట్టుకుంటా వెళ్ళిపోయి ఏదో భగత్ సింగ్ ఉరికంబాన్ని కావలించుకున్నట్టు ముద్దు పెట్టుకున్నట్టు ఎవరు ఉగ్రవాదంలోకి వెళ్ళరు. మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళని చూడండి, చాలామందిని పేదలే వెళ్తారు. ఇప్పుడు హైదరాబాదు పాత బస్తీ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా హైదరాబాద్ పాత బస్తీకి లింకులు పెడుతుంటారు. ఏంటి రీజన్ ఏంటి? అక్కడ పేదరికం ఉంది. పేదరికానికి, టెర్రరిజానికి, పేదరికానికి చాలా చాలా జరిగే అనర్థాలకి కారణం ఉంటుంది. మొత్తం కుట్ర అమెరికా చుట్టూ తిరుగుతుందంటారా? అమెరికా చుట్టూనే తిరుగుతుంది కుట్ర. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఇలా టెర్రరిజం అలవాటు చేశారు వాళ్ళ అవసరాల కోసం. ఇప్పుడు అవసరాలకి అలవాటు చేసిన తర్వాత వాళ్ళు ఊరికనే ఉంటారా? ఇప్పుడు ఓ పిల్లోడికి రాళ్ళు వేయమని నేర్పించాం మనం. నువ్వు ఎవరికో ఒకళ్ళ టార్గెట్ చెప్పి ఏమన్నా వాళ్ళకి, నువ్వు పక్కకి వెళ్ళిన తర్వాత ఆడికి ఇంకెవరో టార్గెట్గా అనిపించింది వేస్తాడు. సో తప్పు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళదే తప్పు. ఆశ్రయం ఇచ్చిన దేశాన్ని. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేయాలి? ట్రంప్ ఇద్దరు మంచి స్నేహితులు కదా. మరి ఏమండి, తమ్ముడే ప్యాకెట్. మీరు అక్కడేమి మరి అలాంటప్పుడు మరి మన ఇద్దరు మంచి స్నేహితులు కదా, మీరే చెప్పారుగా. మరి ఇండియాకి ఎందుకు పంపించేస్తున్నారు? స్టూడెంట్స్ని అడ్డుకోవచ్చుగా. బేడీలు వేసి మరీ పంపిస్తున్నారు, యుద్ధ విమానాల్లో పంపిస్తున్నారు. యుద్ధ ఖైదీలను తీసుకొచ్చినట్టు. వాళ్ళు యుద్ధ ఖైదీలా? కాదు కదా. కొన్ని దేశాలు వ్యతిరేకించినాయి. యుద్ధ విమానాల్లో తీసుకొస్తే మా దేశంలో దిగనేమో పేల్చి పారేస్తాం ఆకాశంలోనే అని అన్నారా లేదా? మరి ఆ మాట మన 56 అంగుళాల ఛాతీ మాట్లాడలేదు. ఈ విషయం మొత్తం భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి తెలియదు అంటారా? ఇది పాకిస్తాను వెనక అమెరికా ఉందని ఎందుకు తెలీదు? తెలుసు. తెలిసినా మాట్లాడలేని అసక్తత మనం చాలా కబుర్లు చూడడానికే. మేకపోతు గాంభీర్యం ఏమంది. మరి ఖండించారు ఇవాళ. ఖండిస్తారులేండి, నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరిచ్చే మనుషులు ఉండగలేంది ఈ మాత్రం చేయరా? నేను అడిగేది ఒకటేనండి, మీరు నిఘా వ్యవస్థలు సరిగా ఉండుంటే ఇలా ఎందుకు జరుగుతాయి? మీరేం చెప్పారు ఒకప్పుడు, కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసి అబద్ధాలు చూపించారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఇన్ని చేశారు కదా, మరి ఏంటి సాధించారు? ఉగ్రవాదం లేకుండా చేశానని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఇది జరిగింది ఏంటి? దానికి ప్రతీకారం తీర్చుకుంటామని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు, సర్జికల్ స్ట్రైక్ లాగా. ప్రతీకారం తీర్చుకుంటామంటే మళ్ళీ వీళ్ళు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఎవరు చనిపోవాలి? దీనికి అన్నిటికన్నా ముందు మీరు నిఘా వ్యవస్థలు సరిగ్గా పెట్టుకుని ఉన్నట్లయితే వాళ్ళు యుద్ధం చేసే పని ఉండేది కాదు. ఇప్పుడు 28 మంది చచ్చిపోవాల్సిన పని ఉండేది కాదు. రేపొద్దున మళ్ళీ మీరు యుద్ధం చేస్తే ఇంకొంతమంది చచ్చిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంకొక ఆయన ఎవరు అరికాల్లో మెదడు ఉన్నాయని చెప్తున్నాడు. మోడీ గారు ఇంక మీరు యుద్ధం చేయాల్సిందేనండి, యుద్ధం చేయకపోతే తప్పదండి, వెళ్ళండి, మీరు అందరూ వెళ్ళరే యుద్ధంలోకి వెళ్ళాలిగా. మరి యుద్ధం అంటే ఏదో వీళ్ళకి బెల్లం కూడా ఆడుకున్నంత ఈజీగా ఉంది యుద్ధం అంటే. ఇప్పుడు అదే చాలా మంది ఊళ్ళో వస్తున్నారు. ఎవరైనా సరే దానికి అనుకూలంగా పోస్ట్ పెట్టిన వాళ్ళని పంపించాలి సైన్యంలోకి. మీరు ఎందుకు వెళ్ళట్లా సైన్యంలోకి? ఎందుకు వెళ్ళరండి? మీరు ఎందుకు వెళ్ళలేదు, నేను ఎందుకు వెళ్ళలేదు? సైన్యంలోకి వెళ్ళడానికి కూడా ఒక ప్రాథమికమైన కారణం, తెలుసో తెలియని ఒక కారణం, వెనకమాలున్న కారణం పేదరికమే. ఎక్కువ మంది పేదరికంతోనే వెళ్తారు. డబ్బున్నోళ్ళు ఎవరు వెళ్ళరు.
ఎవరు వెళ్తారు? ఆఫీసర్లు కొడుకులు ఆఫీసర్లు అవడానికి వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్గా యుద్ధంలో ఉండరు, యుద్ధ భూమిలో ఉండరు. యుద్ధం అంటే ఎంతో వీళ్ళు సరదాగా ఉంది. ఎంతమంది ఆడవాళ్ళకి భర్తలు కోల్పోతారు, ఎంతమంది తల్లులు కొడుకులను కోల్పోతారు, ఎంతమంది పిల్లలు తండ్రులను కోల్పోతారు. సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్లో అమెరికా కుట్ర కనిపిస్తుందా మీకు, లేదంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుందా? ఇప్పుడు ఆ కుట్రలు ఎన్నన్నా ఉండేవండి, నేను వాటి గురించి మాట్లాడట్లా. అదొక సబ్జెక్టు. అసలు మనము మన వైఫల్యం లేకపోతే ఎందుకు జరుగుతుంది ఇది? మనం కనిపెట్టగలగాలి కదా. నేను ప్రాథమికంగా నేను అక్కడికే వెళ్తున్నా. మీరు డిమానిటైజేషన్ తీసుకొచ్చిన కారణం వేరు, మీరు చెప్పిన కారణం వేరు. టెర్రరిజాన్ని అంతమొందించడానికే మేము తీసుకొచ్చామని చెప్పారు. అయిందా? కాల. ఆ రోజు మీరు చెప్పింది ఏంటి? ఒకవేళ నేను తీసుకున్న చర్య కనుక తప్పని తేలితే కనుక నా తల నన్ను ఉరిదీయండి అని చెప్పారు. నిన్ను ఉరిదీయడం ఏమో తెలియదు కానీ బాబు, చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈయన నిర్ణయాలు తీసుకోవటంలో ఈయన చాలా చాలా చేతగాని వాడు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన త్రివిధ దళాల అధిపతి ఉంటారు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. వీళ్ళు చేయాల్సిన పని కదా అది నిరంతరం. వాళ్ళందరితో చేయించాల్సిన బాధ్యత ఎవరిది? మీరు పరీక్ష 10th క్లాస్ పరీక్షలు వస్తున్నాయి, పిల్లలు పరీక్షలు బాగా రాయండి, లేదు జలుబు చేయకుండా ఉండాలి అంటే ఈ మాత్ర వేసుకోండి, తిన్నది అరగకపోతే యోగా చేయండి, ఇలాంటివి చెప్పడానికి ఒక ప్రధానమంత్రి అక్కర్లేదండి. అదేదన్నా మహా అయితే చెప్పాల్సి వస్తే ఒక ఆరోగ్య శాఖ మంత్రి చెప్తాడు. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలంటే ఇదే అర్థం. మీరు ఇలా మధ్యతరగతి వాళ్ళందరికీ కాస్త ఆయిల్ మసాజ్ చేద్దామన్న ఉద్దేశంతో జలుబు చేయకుండా చూసుకోండి, యోగా చెయ్యండి, లేకపోతే కరోనా వస్తే టప్పెట్లు మోగించండి, దీపాలు వెలిగించండి అని చెప్పినంత ఈజీ కాదు రక్షణ భద్రత అంటే. సో ఓవరాల్గా ఈ వైఫల్యం మోడీది అంటారా? మోడీ ప్రభుత్వాన్ని అంటాను నేను. ఇప్పుడు ప్రజల్ని, ఇప్పుడు ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళకి తిండి పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. వాళ్ళని స్కూల్కి పంపించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. బట్టలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. ఈ మూడిట్లో వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగా చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఈ 4 పనులు జరగకపోతే ఏమంటారు? ఏం తండ్రి అయ్యా నువ్వు అంటారు. అంటే తండ్రి బాధ్యతనే కదా, కేర్ అండ్ ప్రొటెక్షనే కదా అక్కడ. మరి ఇప్పుడు దేశ ప్రజలు 140 కోట్ల మందికి మాదే బాధ్యత, అలాగే సనాతన ధర్మమే సర్వరోగ నివారణి అని చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఏమైంది ఇప్పుడు? నేను అడిగేది అది. ఇప్పుడు ఆ దాడి జరిగినప్పుడు కూడా వాళ్ళు ముస్లిమేతరుల మీద కాల్చివేశారు, పైగా పురుషుల్ని, జెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమంటున్నాడు? ఇండియాలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, మణిపూర్, వాటి కారణంగా అది జరిగింది, మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. నమ్మొచ్చా? అంటే ఇంకొకళ్ళు ఎవరో చెప్పారంట కదా, మాదే బాధ్యత అని ఒకళ్ళు చెప్పేశారంట. లష్కరే తోయిబా అనుబంధ విభాగం చెప్పింది, ఒక వింగ్, ఉగ్రవాదుల వింగ్ అది చెప్పింది. పాకిస్తాన్ మాకు సంబంధం లేదు అంటుంది. పాకిస్తాన్కి డైరెక్ట్గా సంబంధం లేదు. నువ్వు ఇప్పుడు దొంగలకి నీళ్లు పోసేవాడు దొంగతో సమానమే నా దృష్టిలో. నువ్వు దొంగతనం చేయకపోవచ్చు, దొంగలకు నీళ్లు పోసిన వాడు ఏమంటారు? దొంగతనానికి సహకరించిన. దీనికి కారణం ఏంటి? వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఇక్కడ అతి తెలివిగా చాలామంది మతం మీదకి నెట్టాలని చూస్తున్నారు. ఇది మతం మీదకి నెట్టాల్సిన విషయం కాదు. ఇప్పుడు మీరు మతము అనే క్వశ్చనే వస్తే ఇజ్రాయెల్ పాలస్తీనాలో జరిగేది మతం గొడవ. ఇక్కడ మతం గొడవ లేదు. పాకిస్తాన్లో ఉన్న ముస్లిం ఏదైనా తప్పు చేస్తే దానికి భారతదేశంలో ఉన్న ముస్లింలకి అంటగట్టాలి అని చూస్తే చాలా చాలా తప్పు అది. ఇప్పుడు ఇంకొక ఆయన అడుగుతున్నాడు, అంటే ఇప్పుడు మేము కాశ్మీర్ వెళ్ళాలి అంటే టోపీ పెట్టుకుని గడ్డం పెంచుకుని ముస్లిం పేరు పెట్టుకుని వెళ్తే సరిపోద్దా అని. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే బాగోదు కొన్ని మాట్లాడు. వాళ్ళ ప్రయత్నం కూడా అదే కదా, ముస్లిమేతరుల్ని టార్గెట్ చేసి మోడీకి చెప్పుకోపో ఇలానే ఉంటుంది చావు అంటే అని చెప్పి చెప్పడం. ఇవన్నీ నేను కాదనట్లా, వాళ్ళ ధిక్కార స్వరం ఏంటి? కాశ్మీర్లో మాకు హక్కు ఉంది అని చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశమే అది. అందుకే టెర్రరైజ్ చేయాలని చూస్తున్నారు. కాశ్మీర్ మీద వాళ్ళకి హక్కు లేదు అనేది మన వాదన. అవును. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి?
ఇప్పుడు అన్నదమ్ముల పంచాయతీ ఇది. ఈ అన్నదమ్ముల పంచాయతీ వచ్చినప్పుడు ఒక తండ్రి ఆస్తి గురించి ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకుంటున్నారు. దాని మీద కూర్చొని భేషజాలు వదిలేసేసి పట్టువిడుపులతోటి ప్రశాంతంగా ఉండటం ఇంపార్టెంటా, లేకపోతే కాశ్మీర్ మాదే మాదే అని వీళ్ళు, కాశ్మీర్ మాదే మాదే అని వాళ్ళు కూర్చోవటం ఎంతవరకు కరెక్టు? దీనికి ఏదో ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఉండాలి కదా. ఎన్ని సంవత్సరాలు కాశ్మీర్ లోయలో చూసాం మనం. అందుకే మతానికైతే ముడిపెట్టదు. కానీ ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా. వాళ్ళు టెర్రరిస్టులు చేస్తారని వాళ్ళు తప్పుడు వాళ్ళు. అసలు వాళ్ళు సరైన వాళ్ళు అయితే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది వ్యవహారం? మనం ఎందుకు మాట్లాడుకుంటాం? మనకి బుద్ధి సరి మనమైన బుద్ధితో ఆలోచించాలంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ అంటే ఇది మతపరమైనటువంటి దాడి కాకుండా ఇది ఉగ్రవాద దాడి కింద చూడాలా, పాకిస్తాన్ దాడి కింద చూడాలా? ఉగ్రవాద దాడే. అది పాకిస్తాన్ ప్రేరేపితమా కాదా అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది పాకిస్తానే కాబట్టి పాకిస్తాన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో ఇది ఎట్ టర్న్ అవుతుంది రాబోయే రోజుల్లో అనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో ఈ దేశంలో బీజేపీయే అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటేనే ఈ దేశానికి రక్షణ అనే ఒక మాటని చొప్పించాలని చూస్తున్నారు. అందుకే ఆ మాట వచ్చింది. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం అయితేనా అనే మాట అందుకే వచ్చింది. ఆ మాట కరెక్ట్ కాదంటాను నేను. ఎవరున్నా జరగవచ్చు, ఏది భద్రతా వైఫల్యం ఉంటే. పైగా చనిపోయింది పురుషుల మహిళల అనే దానికంటే కూడా అక్కడ మనుషులు చచ్చిపోయారండి. అది మనము మర్చిపోతే ఎట్లా? మేమేదో కావాల్సుకుని బీజేపీ వాళ్ళు అనాలని కాదు, వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నప్పుడు జరిగింది అనుకోండి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిందే. ఇందిరాగాంధీ ఉంటే ఇందిరాగాంధీ చెప్పాల్సిందే సమాధానం. ఎవరున్నా వాళ్ళైతే సమాధానం చెప్పాల్సిందే కదా. నాకు సంబంధం లేదంటే కుదరదుగా, తూచి అంటే అయ్యే పని కాదుగా ఇది. అందుకని ఇక నుంచి అయినా సరే ఇది మనకి ఒక వార్నింగ్ బెల్ అనుకుందాం. రక్షణ, మన సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థను మటుకు పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మోడీ గారి గురించి బాగా తెలుసు కదా, మనం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, ప్రధానమంత్రిగా ఉన్నారు, 3వ ప్రధానమంత్రి అయ్యారు. యుద్ధానికి సన్నద్ధమేనా? ఏంటండి యుద్ధం చేసే పరిస్థితి ఎక్కడుంది ఈ దేశంలో? 90% మందికి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు 3 సర్వేల గురించి. 90% మంది అసలు ఈ నెల నాకు జీతం వస్తుందా రాదా, ఫస్ట్ తారీఖు జీతం వస్తుందా రాదా అనే భయంలో ఉన్నారు అని చెప్పారు. అలాంటి పరిస్థితులు ఈ దేశం ఆ పరిస్థితిలో ఉంటే ఇవాళ యుద్ధం అంటే తమాషాగా ఉందా? వనరులన్నీ యుద్ధానికే వెళ్ళిపోతాయండి. ఓకే, ప్రాక్టికల్గా మీరు చెప్తున్నారు. మోడీ గారి దూకుడు, మోడీ గారి నిర్ణయాలు మీరు చూశారు కదా, ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఏదో తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అన్నట్టుంటుంది తప్పితే ప్రయోజనం లేదు. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే రక్షణ చర్యలు మాత్రమే దీనికి. ఇప్పుడు దీనికి అవును కరెక్టే, వాళ్ళని ఎంతమందిని పట్టుకుంటారు మీరు? ఈ ప్రాసెస్లో మన సైన్యం ఎంత నష్టపోతుంది? ఇదేమన్నా బాగా అనాగరిక కాలమా, మైట్ ఈజ్ రైట్ అనుకునే కాలమా? కాదుగా, ఇది నాగరిక కాలం. కానీ జరుగుతున్నాయి, మనకు బాధ అనిపిస్తుంది. కానీ అసలు మన దేశం పాలసీ ఏంటి? పంచశీల సిద్ధాంతం మంది. ఇవాళ నెహ్రూ గురించి అవాకులు చవాకులు పేలమంటే పేల్తారు. నెహ్రూనే చేశాడు ఇదంతా. అవును, నెహ్రూ చేసిన నిర్ణయం కారణంగానే ఇవన్నీ వస్తున్నాయని మాట్లాడుతున్నారు. ఆనాటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బొడ్డోడని ప్రతివాడు వాట్సాప్ యూనివర్సిటీలో కూర్చొని ఏదో ఒకటి వాళ్ళకి తెలిసింది మాట్లాడితే అసలు నెహ్రూ గురించి మాట్లాడే నైతిక హక్కు అయినా ఉందా వీళ్ళకి? ఏం తెలుసు అసలు? పట్టుమని అడిగితే ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు, ఎంతమంది జనాభా ఉన్నారో తెలియదు. అలాంటి పనికిమాలిన వాళ్ళు కూడా మాట్లాడి యుద్ధం చేద్దాం పదండి, యుద్ధానికి సన్నద్ధంగా అండి, మోడీ గారు యుద్ధం అంటే ఒకప్పుడు కార్గిల్ యుద్ధం జరిగితే ఆ కార్గిల్ యుద్ధం తాలూకు కార్గిల్ సెజ్ ఎన్ని రోజులు భరించామండి? ఇవాళ ఏ వ్యక్తి అయినా సరే ఇవాళ పెరిగిపోయిన ఖర్చులకి, ఇవాళ పెరిగిన పెట్రోల్ రేట్లకి, ఇవాళ ఉన్న ద్రవ్యోల్బణ పరిస్థితులకి అసలు మనం ఇంకేదైనా ఒక కొత్త ట్యాక్స్ వేస్తే భరించగలిగేటట్లున్నామా? ఇప్పుడు యుద్ధాలు చేస్తారంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ముద్రేసి చేస్తారా ఏంటి? సో అలాంటి వాతావరణం ఉండదు. వద్దు,
అసలు మనకొద్దు, అలాంటి వాతావరణం కోరుకోవద్దు. నేనేమి చేతగాక శాంతి సిద్ధాంతం చెప్పట్లేదు. ఒకటే, ఇవాళ ఏ దేశానికి యుద్ధం చేసే పరిస్థితి లేదు, మన దేశమే కాదు, ఏ దేశానికి లేదు. సో శాంతి చర్చలో పరిష్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఉగ్రవాద దాడి జరిగింది, బాధాకరమే, కానీ ఉద్విగ్నమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధానికైతే వెళ్ళదు, పరిష్కారం కాదు. శాంతి చర్చలే అన్నిటికీ ప్రధానం అని చెప్తున్నారు. సో అదే ఫిక్స్ కాండి, లేదంటే యుద్ధం వస్తే అనేక రకాల పర్యవసానాలు మనం అందరం చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.